కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ హెడ్ పరేడ్ గ్రౌండ్లో పోలీసు ఎస్పీ శ్రీనివాస్, కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఘనంగా నివాళులర్పించారు. పోలీసులకి సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలు సైతం అర్పించిన వారి త్యాగాలు మరువలేనివన్నారు. పోలీసులు సమన్వయంతో పనిచేస్తే సమస్యల పరిష్కారం సులువవుతాయని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఎందరో పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని, వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. వారి కుటుంబాలకి సానుభూతిని ప్రకటించారు. ఉంటే పోలీస్ ఫ్యామిలీ, నేను కూడా ఇంతకుముందు పోలీస్లో కూడా పనిచేశాను. సో నాకు తెలుసు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఒక యూనిట్ లాగా మనం పని చేస్తే ఆ ఇష్యూకి డెఫినెట్లీ మనం అక్కడే స్టాప్ చేయగలము. సో అందుకనే అందరూ ట్రైనింగ్ ఉండొచ్చు, ట్రైనింగ్లో ఎంత కష్టపడి మనము ఒకరొకరికి స్ఫూర్తి ఇస్తూ, ఒకరికి కావట్లే అంటే ఒకరి స్ఫూర్తి ఇస్తూ ట్రైనింగ్ అవుతుంది, మీ చేతిలో అవుతుంది అని మనం అందరూ కలిసి మనం చాలా మంచిగా మనం ట్రైనింగ్ పూర్తి చేస్తాం. ట్రైనింగ్ అయినాక ఆ ట్రైనింగ్ కష్టాల్లో మనం అందరూ వాళ్ళు గుర్తుకు వస్తూ ఉంటాయి. సో అందుకనే పోలీస్ ఫ్యామిలీ అంటే చాలా గొప్పది. ఎక్కడ కూడా ఇష్యూ ఉంటే కూడా, ప్రాబ్లం ఉంటే కూడా మనం దానికి హెల్ప్ చేయాలి. వాళ్ళు అన్ని త్యాగాలు చేసి, అన్నీ ఇప్పుడే చెప్పడం జరిగింది, పండుగలో అన్ని త్యాగాలు చేసి మళ్ళీ వాళ్ళు మన కోసమని వాళ్ళు అక్కడే ఉంటారు.